జై సోమనాథ. సోమనాథ సందేశ అమృతం. క్షేత్రవాసుల ఆచరణలు: యోగము, త్యాగము, సత్యము, ధర్మము, సమత్వము, సేవలు సమ్మేళనముగా నిరంతరము శాశ్వతంగా ఆచరించే సోముని కుటుంబమే ఈ పుణ్యక్షేత్రం. సోమగిరి ప్రదక్షిణ మహిమ నియమావళి. స్మరణ: ఓం సోమనాథాయ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఈ పుణ్యక్షేత్ర వాసులందరూ క్షేత్ర పరిసరాల వాసులు. వారి పూర్వజన్మల పుణ్యఫలంబుల చేత సోమగిరి వాసులైనారు. వీరందరూ జన్మ జన్మాంతరాలుగా, యుగ యుగాంతరాలుగా ఇక్కడ జరిగే త్రిసంజల హారతులను ఆత్మజ్యోతిగా దర్శించుచు గిరి ప్రదక్షిణలు నిరంతరం అజప ఆచరణలతో సదా భక్తులకు సేవలు చేయుచూ జీవించి సోమయోగి సంతానముగా వికసించి విస్తరించి తరిస్తున్నారు. శాశ్వతంగా తరించుతూనే ఉంటారు. ఈ విధంగా విశ్వమంతా ఈ నియమాలు పాటించి తరించెదరుగాక. సోముని క్షేత్రం భూతల స్వర్గం. హైదరాబాదు వనస్థలిపురంలో కొండ మీద వెలసిన శ్రీ సోమనాథ క్షేత్రం కలియుగ కైలాసంగా విరాజిల్లుచున్నది. ప్రాచీన మహర్షుల వశిష్ఠ విశ్వామిత్రాది మొదలగు మహాతపస్వికుల విధంగా కలియుగంలో సోమనాథ మహర్షుల వారు తపస్సమాధిలో 11 సంవత్సరములు ధారావాహికంగా నిర్విఘ్నముగా తపోయోగంతో సంకల్పసిద్ధి పొందారు. సిద్ధులు పొందిన అనంతరం ప్రకృతి శక్తిని పరిశోధించి ప్రయోగించి ఆధునికంగా రూపొందించినట్టి సైన్స్ విద్యకు సమానంగా నిర్ధారించినట్టి ఆధునిక మహాయోగులు సోమనాథ మహర్షుల వారు. ద్వితీయ సోమనాథ క్షేత్రం స్థాపించి భక్తులకు, యాత్రికులకు, సోమదూతలకు, శాంతిదూతలకు, ఇంటర్నేషనల్ యూత్ వింగ్లో శాంతి సేనలకు, బ్రహ్మచారులకు తగిన శిక్షణలతో పాటు వారి సంకల్ప శక్తిని ప్రసాదిస్తున్నారు. ఆనాడు సౌరాష్ట్రలో వెలసిన సోమనాథుడే నేటి సోమనాథ మహర్షి అని భక్తుల విశ్వాసము. ఈ క్షేత్రం వెలసిన ప్రాంతం పూర్వం పేరు పొందిన దొంగలకొండ. అట్టి కొండను మహాతపస్వి అయిన సోమనాథ మహర్షుల వారు వారి తపశ్శక్తి ద్వారా ఈ ప్రదేశాన్ని దేవుడి కొండగా, పుణ్యక్షేత్రంగా ప్రతిష్ఠించి రూపొందించిన అనంతరమే ఈ పరిసరాలలో అందరూ పరిపరి విధాల గృహ నిర్మాణాలు సమకూర్చుకొని ఆనాడు ఖాళీగా ఉండిన ప్రదేశమంతా ఒక మంచి నగరముగా ఈనాడు రూపుదిద్దుకున్నది. క్షేత్రము యొక్క కళాంశము ఈ ప్రాంతం అంతా ఆవరించింది. సోమనాథ క్షేత్రంలోని అపూర్వ కట్టడములు మహర్షుల వారి దివ్యత్వంతో తెలిపిన ఆకారములతో రూపుదిద్దుకున్నవే. మహాశక్తిగా ప్రసిద్ధికెక్కిన కాళీమాత ఆలయము మహర్షుల వారిచే ప్రతిష్ఠింపబడినది. ఆనాడు శ్రీరామ శ్రీకృష్ణుల అవతారముల సందర్భంలో వారికి నిర్మించిన మందిరములు, గోపురములు, వారి యొక్క చరిత్రలు ఆనాటి మహర్షులు, పండితులు, కవులు కూర్పు చేసి ముద్రించిన గ్రంథముల ద్వారా చదివి అలాంటి అవతార పురుషులను ఆరాధిస్తున్నాము. మరి ఈ కలియుగములో కారణజన్ములుగా అవతరించిన సోమనాథ మహర్షులు శాంతి స్థాపనకు, ధర్మ రక్షణకై అవతరించినారని భక్తులు భావించుతున్నారు. మహర్షుల వారు కలియుగ దోషాలను నివారించుటకు కాను శాంతియుగ స్థాపనకు సోమనాథ చిహ్నముగా శాంతియుగ స్తూపమును వారి స్వహస్తములతో స్థాపించారు. సోమనాథ మహర్షుల వారిని ప్రత్యక్షముగా ఇక్కడ మనం చూస్తున్నాము. ప్రస్తుతం దీన జనోద్ధరణకై ఈనాడు దేహం ధరించి మానవ తత్వాలను అధిగమించి ఈ మహాయోగి మన ముందు దర్శనమిస్తున్నారు. సర్వము సంభాషిస్తున్నారు, సేవలు చేస్తున్నారు. వారు భారత రామాయణాది అచ్చువేసి ముద్రించిన శాస్త్ర గ్రంథములను చూడలేదు, చదవలేదు. చదువురి కాదు. అలాంటి ఒక తపస్వికుడు తన సంకల్పమాత్రము చేత నూతన మార్గదర్శకములతో మూఢ నమ్మకములు లేకుండా అలాంటి అతీతమైన గ్రంథాలను రచన చేసి అందరికీ అందిస్తున్నారు. సోమనాథ క్షేత్రం నుండి ప్రపంచమంతటికి నమ్ముకున్న భక్తులకు వారి వారి ఆర్తలను బట్టి వారికి సంకేతాలు విడుదల చేస్తుంటారు. అలాంటి చరిత్ర కలిగిన ఈ సోమనాథ క్షేత్రములో సోమగిరి ప్రదక్షిణము అత్యంత మహిమాన్వితమైనది. ఇది శరణాగతులకు, ఆర్తులకు, భక్తులకు, శిష్యులకు
వారి వారి అంకిత భావాన్ని బట్టి సంకల్ప సిద్ధిని ప్రసాదిస్తున్నది. ఓం సోమనాథాయ మృత్యోర్ముక్షీయమామృతాత్ అను సోమనాథ మహామంత్రము అంతర్మననము చేయుచు సోమగిరి ప్రదక్షిణమును నియమముగా 3 సార్లు లేదా 2 సార్లు వారు మృక్కుకొనిన విధంగా ప్రదక్షిణలు చేయుటచే వారి భావ తత్వాలను బట్టి దానికి తగినంత రీతిలో కార్యసిద్ధి సంకల్పసిద్ధి కలిగి అనూహ్యంగా సర్వశుభములు కలుగుచుంటాయి. అందుకే బుద్ధిని బట్టి ఫలితం ఉంటుంది అంటారు మహర్షుల వారు. గిరి ప్రదక్షిణ చేయాలి అని సంకల్పించుకున్నవారు దారిని మాత్రం గ్రహించి ఇతర సర్వభావాలు గుర్తుకు రాకుండా భావరహితంగా దేనిని గమనించకుండా తిరగాలి. అనగా ప్రదక్షిణ చేసేటప్పుడు ఎవ్వరూ వారితో సంభాషించరాదు. ఎవరైనా వీరితో సంభాషించినను అట్టి వారితో సంభాషించరాదు. ప్రదక్షిణ మార్గం మీదనే దృష్టి ఉంచి క్రింద ప్రదక్షిణ ప్రారంభించినప్పుడే ఏదీ గుర్తుకు రాకూడదని తనను తాను శాసించుకొని దీక్ష తీసుకొనవలెను. వేగంగా కాకుండా నెమ్మదిగా ప్రదక్షిణ చేయాలి. ఇలాంటి నియమాన్ని మధ్యలో ఉల్లంఘించితే తనను తాను నిందించుకొని తప్పు చేసినందుకు వెనుకకు తిరిగి వెళ్ళి మొదటి స్థానం నుంచి ప్రదక్షిణ ప్రారంభించాలి. అలాగా మనస్సును సొంతం చేసుకుని అంతా మరిచిపోయి 3 లేదా 2 ప్రదక్షిణలు చెయ్యాలి. తల్లి బిడ్డ ఆపదల గురించి చేయవచ్చు. విధి లేకున్నచో వారికి కావలసిన వారు రాలేని వారి కొరకు ప్రదక్షిణ చేయవచ్చును. నిమగ్నత ప్రధానము. ప్రదక్షిణ చేసేప్పుడు గుడ్డి మోగ చెవిటి విధంగా ఏ దాని మీద మనసులో ధ్యాస లేకుండా గమనించక సోమనామస్మరణ తప్ప వేరొకటి ఉండకూడదు. అలా ఉండిన దాన్ని బట్టి వారికి ఫలితాలు చేకూరుతాయి. అన్నింటికీ మూలము భక్తి నమ్మకము. భక్తి మార్గములో ఆది ఆంశ్యములు లేవు. అంతరస్మరణకు మించిన దైవం లేదు. సోమనామ స్మరణతో సోమునికి మించిన వరప్రదాత లేరని భక్తులు అంటారు. అందుకే శ్రద్ధ భక్తి అంకిత భావముతో సోమగిరి ప్రదక్షిణ చెయ్యాలి. అప్పుడు సోముని శక్తి వారిలో ప్రవేశించి వారి సంకల్పాలకు సహకారం లభిస్తుంది. ఈ విధంగా సోమనాథ క్షేత్రంలో సోమగిరి ప్రదక్షిణ ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. మౌనంతో శక్తి నాదముల సమ్మేళనమైనట్టిది మన శరీరంలో జరిగే ఈ అజపాన్ని విఘ్నం లేకుండా శ్వాసతో పాటు అంతర్మననం జరుపుతూ ఉండాలి. అలాంటి సౌమ్య శక్తి శబ్ద నామస్మరణతో సోమగిరి ప్రదక్షిణ ద్వారా మహర్షుల వారి సంకల్ప శక్తిని స్వీకరించుకొని సుఖ సంతోషాలు సర్వశుభాలు పొందవచ్చు. ఇక్కడ త్రిసంధ్యలలో జరిగే హారతి ఆత్మజ్యోతిగా భావించి ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 6 గంటలకు ఇక్కడ ఉండునట్టి క్షేత్రవాసులు భక్తులందరూ హారతి దర్శనము ఉల్లంఘించకూడదు. అందరూ చేసుకోవాలి. నడువలేని స్థితిలో ఉంటే క్షమార్హులు. కానీ విశ్రాంతి నిద్ర ఇతరోత్తరముగు పనులు ఉన్నాయని హారతి దర్శనం మానుకోకూడదు. ఇలా ఆచరణ ఉల్లంఘించిన వారు దైవద్రోహులుగా భావింపబడతారు. ప్రదక్షిణ సమయంలో హారతి జరుగుతున్నట్లు తెలిసినచో అక్కడికి ప్రదక్షిణను ఆపివేసి హారతి జ్యోతి దర్శనం తర్వాత తిరిగి ప్రదక్షిణ ఆపిన దగ్గర నుంచి ప్రారంభించవలెను. గమనిక: ఆదివారం 12 గంటల మహర్షుల దర్శనంతో పాటు గిరి ప్రదక్షిణ హారతిని అంటే ఆత్మజ్యోతిని త్రిసంధ్యలలో దర్శనం చేసుకొనదలచిన వారు, ఈ పుణ్యక్షేత్రంలో నిద్రలు చేయదలిచిన వారు, ఆయురారోగ్యములు ప్రసాదించే ప్రకృతి శక్తి సాధన చేసుకొనదలచిన వారు 3 రోజులు అనగా 3 నిద్రలు క్షేత్రంలో చేయవలెను. ఇక్కడ అన్ని తరగతుల వారికి కావలసిన ఆహార వసతులు ఇత్యాది అన్ని సదుపాయములు ఉన్నాయి. ఈ విధంగా రాదలుచుకున్నవారు ఈ క్షేత్రంలో ఈ దీక్షలో ఉండి వారి ఆచరణలు ఆహారాలు అయిన తరువాత మిగతా సమయంలో తగినంత మాత్రం మౌనంగా అజపంతోనూ లేదా సహజ జపంతో ఉండాలి. మహర్షుల ఫిలాసఫీ గ్రంథములు చదవాలి. ఉదయం సాయంత్రం
ప్రదక్షిణలతో పరధ్యాస లేకుండా ఉండి ఈ మొక్కుబడితో తగిన మనోభీష్టములు పొందగలరు. పై తెలిపిన ఆచరణకు మీరు ఎంత అంకితమవుతారో దానికి తగినంత ఫలితం లభిస్తుంది. ఇలాంటి వారు ముందుగా ఫోను ద్వారా విషయములు తెలుసుకుని రాగలరు. ఈ జన్మలోనే తరించి మోక్షము, ఆత్మదర్శనము పొందగలరు. ఈ 3 రోజుల దీక్ష సమయంలో క్షేత్రంలో కొండ దిగి గేటు బయటికి పోరాదు. కొన్ని సందర్భాలలో ఆ రోజు మహర్షుల వారి దర్శనం లభించకపోవచ్చును. అభీష్టమున్నవారు 3 రోజులు క్షేత్రంలో నిద్ర చేస్తూ భక్తితో పై తెలిపిన విధంగా ఆచరిస్తూ ఉండాలి. అక్కడికి మహర్షుల దర్శనం లభించనిచో 3 రాత్రులు నిద్ర చేసిన తరువాత తిరిగి వెళ్ళవచ్చును. మీ తాపత్రయం, ఆచరణ, భక్తిని బట్టి ఏదో రూపంగా తమరికి తగిన సహకారం మహర్షుల ద్వారా లభిస్తుంది. మీరు నమ్మిన దాన్ని బట్టి ఫలితం. విశ్వాసమే పరిష్కారమునకు మార్గము. ప్రదక్షిణ సమయములు ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 3 గంటల నుండి 7 గంటల వరకు. తరువాత ప్రదక్షిణ ద్వారములు మూసివేయబడును. క్షేత్రంలో విచారణ నిలయంలో సర్వము తెలుసుకొని సలహాదారుల సహకారముతో ప్రదక్షిణలు మొదలగునవి చేసుకొనవచ్చును. 60 సంవత్సరములు దాటిన వారు, ప్రదక్షిణ చేయడానికి శక్తి లేనివారు ఒక్క ప్రదక్షిణ చేసుకునను పై తెలిపినంత ఫలితం లభిస్తుంది. మనోయోగ సాధన, ప్రకృతి శక్తి ప్రయోగంలో చేరి 3 రోజుల శిక్షణ పొందదలుచుకున్నవారు సలహాదారుల అనుమతి పొంది 3 రోజుల సాధనలో కనీసం 2 రాత్రులైనా ఇక్కడ తప్పకుండా నిద్ర చేయవలసి వస్తుంది. వీలుంటే 3 రాత్రులు నిద్ర చేయవచ్చును. గిరి ప్రదక్షిణలో మానవ సంప్రదాయములకు ఉత్తమ ఫలితాల కొరకు ప్రదక్షిణ ప్రారంభించిన స్థలం నుంచి కుడివైపుగా ప్రదక్షిణలు చేయాలి. మొత్తం మీద కుడివైపు ప్రదక్షిణనే ఉత్తమోత్తమము. పరమావధి జీవితం పొందుటకు సహాయపడుతుంది. ప్రారంభించిన స్థలంలో సలహాదారులు చూపిన చోట మీ పాదరక్షలు వదలవలెను. ప్రదక్షిణ సమయంలో కానీ విడిగా కానీ కొండ మీద మహర్షుల వారి విగ్రహము, శాంతియుగ స్తూపము దగ్గర పసుపు, కుంకుమ, విభూది, శ్రీగంధము, నిమ్మకాయలు, కొబ్బరికాయలు కొట్టడం, పండ్లు, పువ్వులు, నైవేద్యం, హారతులు, అగరబత్తులు మొదలగునవి అక్కడ పెట్టకూడదు. విగ్రహాన్ని, స్తూపాన్ని తాకకూడదు. దూరం నుండే వందనం చేసుకోవాలి. క్షేత్రం ముఖద్వారం నుండి క్షేత్రం లోపల మొత్తం ఎక్కడైనా అనుమతి లేనిది ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయడం నిషేధం. జై సోమనాథ. జై జై సోమనాథ.